అంటే ఎక్కడ మనిషి కృషి, దానివల్ల జరిగే వచ్చే ఫలితాలు, అందులో గెలుపు, ఓటమి, రాగము, ద్వేషం, దీన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా లేవు. అందుకే ఈ మొత్తం ఈ పదజాలం అంతా కనిపెట్టేసాం మనమే. అదృష్టాలు, దురదృష్టాలు, జన్మాంతరాలు, సుకృతాలు కనిపెట్టేసాం విపరీతంగా. ఒక పెద్ద సాలిగూళ్ళ చేసేసాం జీవితాన్ని. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది ఏమిటో తెలియకుండా పోయింది. అన్నింటికీ ఎవరి మీదో ఆధారపడుతున్నాం. వాడు మన దగ్గర లక్షలు కొట్టేయడం కోసం ఏం చెప్పాలో చెబుతున్నాడు. సరిగ్గా వివేకానందుడు చెప్పిన మాట రుజువుతుందిరా, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ మనస్సు ఎలా పనిచేస్తే నీ జీవితం అన్నాడు. నీ మనస్సును పరిశీలించుకో. ఎందుకు మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతారు వెళ్ళి మనస్సును పరిశీలించుకోవడం మానేసి? అక్కడి నుంచి దేవతల మీద నమ్మకాలు, అపనమ్మకాలు, మనల్ని కాపాడితే ఒక నమ్మకం, కాపాడకపోతే అపనమ్మకం. మొత్తం ఈ దేవతలకు వేరే పనేం లేదా? ఇంకా మన జీవితాలను చూస్తూ కూర్చోవడమేనా? వాళ్ళ మనస్సును వాళ్ళు చూసుకోవద్దా? పురాణాల్లో దేవతల కథలు ఏమైనా అందంగా ఉన్నాయా? వాళ్ళు చాలా తప్పులు చేశారు. అంటే దేవతలైనా, మనుష్యులైనా, రాక్షసులైనా, ఏ జీవైనా తన మనస్సును తాను చూసుకోవాలి. అదృష్టవశాత్తు ఆ చూసుకునే అవకాశం మనిషికి ఉంది, జంతువులకు లేదు, చెట్లకు లేదు, రాళ్ళకు అసలే లేదు. అంచేత మనం ఆ పని చేయాలి. అప్పుడు సరిగ్గా శిల్పి మనస్సులో ఉన్నటువంటి కృష్ణుడు అనే ఊహ చెక్కలో రూపం ధరించగానే చెక్క బొమ్మను కృష్ణుడు అంటున్నాం మనం. అది చెక్కే, అది కృష్ణుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శిల్పి మనస్సులో ఉండే ఊహ కారణంగా. ఇప్పుడు ఆయన మనస్సు నుంచి కృష్ణుడు పుట్టాడా లేదా? అలాగే విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి ఈ ప్రపంచం అంతా పుట్టింది. మన మనస్సు నుంచి మన జీవితం పుట్టింది. కనీసం మన జీవితాన్ని, మన మనస్సును నిగ్రహించుకుని మనం నడిపించుకోలేమండి? దాన్ని ఎవరి మీదో ఆధారపడాలంటే దానికి మీ మనస్సు మీకు తప్ప ఎవరికైనా తెలుస్తుందా? ఇతరుల మనస్సు మీరు కనిపెట్టగలరా? అసలు వారు చెప్పినా కూడా వారు అబద్ధం చెబుతున్నారేమో. ఎవరి మనస్సు వారికి తెలిసినట్టుగా ఎదుటివాడు ఎవరికీ తెలియదండి. బ్రహ్మదేవుడికి కూడా తెలియదండి. తెలిసి తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే అన్నారు. అందుకని పూర్తిగా తెలుసున్నవాడికి ఏదో కొంచెం చెప్పొచ్చు, మిగిలింది ఏదైనా ఉంటే. ఏమీ తెలియని వాడు కూడా చెప్పొచ్చు. ఓనమాలతో మొదలు పెడతాం. సగం తెలిసి సగం తెలియకుండా, పైగా ఆ సగం తెలిసిందే మొత్తం అనుకునే అజ్ఞానికి ఎవడు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అన్నాడు. ఎందుకంటే ఎవరికైనా పిల్లలకి చెప్పలేకపోతే ఏమంటారు? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలండి, ఇంకెవరు చెబుతారండి అంటారు. తల్లిదండ్రులే విఫలమైతే ఇంకెవరు ఉపాధ్యాయులు కానీ లేదా మనస్తత్వ శాస్త్రవేత్తలు కానీ ఎవరేం చెప్పలేరు. తల్లిదండ్రులు విఫలమైన చోట వారెవరూ పనిచేయలేరు. ఎందుకంటే వీళ్ళ గురించిన పూర్తి వివరాలు తల్లిదండ్రులకు తెలుసు. ఆ జన్యువులు కూడా వారివే. అంటే తల్లిదండ్రులు చెప్పలేకపోతే ఇంకెవరు చెప్పలేరు అని ఒక వ్యక్తి విషయంలో మాట్లాడతాం. సృష్టి విషయంలో ఏమంటాం మనం? బ్రహ్మదేవుడు చెప్పలేకపోతే ఇంకెవరు చెప్పలేరంట. ఎందుకంటే సృష్టికి తల్లి ఆయనే, తండ్రి ఆయనే కాబట్టి. అందుకని మనకి తెలుగులో వాడికి వీడికి చెప్పడం బ్రహ్మదేవుడు కూడా వీలు కాదండి. బ్రహ్మ చెప్పినా వినండి, బ్రహ్మదేవుడు వల్ల కాదండి. ఎందుకంటారు? బ్రహ్మదేవుడు ఏమిటి? ఆయన ఏమైనా పెద్ద సైకాలజిస్టా? ఆయన ఏమైనా కోచింగ్ సెంటర్ పెట్టాడా? కౌన్సిలింగ్ సెంటర్ ఏమైనా పెట్టాడు ఆయన బ్రహ్మలోకంలో? ఎవరైనా సరే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు చెబితే ఎక్కినట్టుగా, వాళ్ళు ఆచరిస్తే ఆదర్శంగా వీళ్ళు తీసుకున్నట్టుగా, మరొకరు ఆచరిస్తే తీసుకోరు, మరొకరు చెబితే వినరు. తల్లిదండ్రులు చెబితే వింటారనే లేదు, అది పెద్ద ఆశ. ఉపాధ్యాయులు కానీ, ఇతర మిత్రులు కానీ, గురువులు కానీ, అదంతా మామూలు విషయం. అది